గడిచిన ఒక 5,000 సంవత్సరాల క్రితం ఈ బాలియాత్ర అనేది చాలా ప్రాముఖ్యత చెందింది. ఇక్కడ ఏదైతే కళింగాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు వ్యాపార రీత్యా పక్క దేశాలకు వెళ్ళి సింగపూర్ అవనివ్వండి, మలేషియా అవనివ్వండి, బాలి అవనివ్వండి వెళ్ళి వాళ్ళు తిరిగి క్షేమంగా రావాలని భర్తలు వెళ్ళిన వాళ్ళే మహిళలందరూ కూడా పూజలు చేసే గంగా నదికి, వంశధార నదికి పూజలు చేసేవారు. అటువంటి పరిస్థితి ఒక 5 ఏళ్ల క్రితం ఉండేది. దాన్ని అలాగా తెరమరుగైపోయింది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి అందరూ కూడా మళ్ళీ ఈ జనరేషన్కి తెలియజేయాలి, రాబోయే తరాలకి దీని విలువ తెలియాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిది. మరి ఇక్కడికి రాగానే చూస్తే ఒక ఉత్సవ రూపంలో, ఒక పండుగ రూపంలో, అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఇది జరగటం అనేది చాలా ఆనందదాయకం. మరి ఇటువంటివి జరిగితేనే నెక్స్ట్ తరాలకి ఆ చరిత్ర తెలియాలి, దీని విలువ తెలియాలి. అలాగే ఏదైతే పెద్దలకి మన పూర్వీకులు ఉన్నారో చనిపోయిన వాళ్ళకి ఇక్కడ పితృతర్పణం చేయడం ద్వారా ఆ పుణ్యం కూడా దక్కుతుంది అనేటువంటి విషయాలు నెక్స్ట్ తరాలకు తెలియాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను మరి నిజంగా మనం హెడ్స్ ఆఫ్ చేయాలి. ఎందువల్లంటే ఇది అంత ఈజీ టాస్క్ కాదు. లాస్ట్ 3 months నుంచి కూడా వాళ్ళు చాలా అందరికీ ఫోనుల ద్వారా అవనివ్వండి, ప్రత్యక్షంగా అవనివ్వండి, పరోక్షంగా అవనివ్వండి వెళ్ళి ఇన్వైట్ చేస్తూ అందరినీ కూడా ఇక్కడికి ఈరోజు వచ్చేటట్టు చేశారు. చాలా సంతోషంగా ఉంది.